ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా హితవు పలికారు. దేశంలో ఉల్లిపాయల ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. దేశ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం ప్రారంభమై 6 ఏళ్లు పూర్తయింది. ఈరోజు జాతీయ సేవా పథకం అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీన ప్రసారమవుతుంది. ఇక వార్తల్లోని వివరాలు: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉంటూ మంచి అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా హితవు పలికారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రి ప్రాంగణంలో పొగాకు నిర్మూలనా కేంద్రాన్ని ఈరోజు ఆయన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తూ నేటి యువత భావి తరాలకు దిక్సూచి వంటివారని, ఇంత ప్రాముఖ్యం ఉన్న యువత క్రమశిక్షణతో మెలిగి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా పొగాకు నిర్మూలనా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్రమంలోనే తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈరోజు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని జేపీ నడ్డా తెలిపారు. దేశంలో ఉల్లిపాయల ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. గతంలో సేకరించి ఉంచిన ఉల్లి నిల్వలను హోల్సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు 4.7 లక్షల టన్నుల ఉల్లి నిల్వలను హోల్సేల్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని, ప్రస్తుత ఉల్లి నిల్వలను బయటకు తీసుకురావడం ద్వారా వీటి ధరలు అదుపులోకి వస్తాయని నిధి ఖరే చెప్పారు. రాష్ట్రంలో మైనారిటీ వర్గాల సంక్షేమానికి చేపట్టవలసిన చర్యలపై వెలగపూడి సచివాలయంలో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 సహాయం, ఇమాంలు, మౌజంలకు ₹10,000, ₹5,000 అందజేస్తామన్న ఎన్నికల హామీల అమలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. మైనారిటీ వర్గాలకు అమలు చేసే సంక్షేమ పథకాలను పునర్వ్యవస్థీకరించాలని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అద్భుత పథకం ఆయుష్మాన్ భారత్ ప్రారంభమై నిన్నటితో 6 ఏళ్లు పూర్తయింది. దేశంలో కోట్లాది మంది పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరంలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకంగా పేరు తెచ్చుకున్న ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 10 కోట్ల మందికి పైగా కుటుంబాలకు ₹5 లక్షల మేర ఆరోగ్య బీమా సదుపాయం సమకూరింది. ఈ ఆరోగ్య పథకం ప్రయోజనాలను మరింత విస్తృతం చేసి పథకం పరిధిలోకి మరింత మందిని చేర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. తాజాగా 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు ₹5 లక్షల మేర ఆరోగ్య బీమా కల్పించడం విశేషం. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి, చక్కని క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదం చేసే ఈ కార్యక్రమం 1969 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సంవత్సరం సందర్భంగా ప్రారంభమైంది. కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. సమాజ అవసరాలు, సమస్యలను గుర్తించడం, సమస్యల పరిష్కారంలో విద్యార్థులు పాల్గొనేటట్టు చేయడం ఎన్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల ప్రజలకు అద్భుతమైన, విశ్వసనీయమైన వాతావరణ సమాచారాన్ని అందిస్తున్న విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం సిడబ్ల్యూసి ఏర్పడి నిన్నటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1974వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన వాతావరణ శాస్త్రవేత్త గ్రేడ్ 1 ఇన్ఛార్జిగా సిడబ్ల్యూసి పనిచేయడం ప్రారంభించింది. ఈ ఆధునికతతో ప్రపంచ, జాతీయ స్థాయిలలో ప్రజల మన్ననలు చూరగొంటూ విశిష్ట సేవలు అందిస్తోంది. ఏ రోజుకారోజు తాజా వాతావరణ సమాచారాన్ని అందించడమే కాకుండా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు సంభవించిన సమయంలో ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా సమాచారం అందిస్తోంది.
తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసినందుకు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ మెట్లను పరిశుభ్రం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాతికేయులతో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైనందుకు ఎంతో బాధ కలుగుతోందని, లడ్డూ కల్తీ జరిగిందన్న విషయాన్ని ల్యాబొరేటరీ నివేదికలు పేర్కొంటున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు టెట్ వచ్చే నెల అక్టోబర్ 3వ తేదీ నుండి నిర్వహించనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దసరా పండుగ కారణంగా అక్టోబర్ 11, 12 తేదీలు మినహా 21వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. టెట్ పరీక్షకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం హాల్ టికెట్లు జారీ చేస్తున్నామని ఆ ప్రకటనలో విద్యాశాఖ పేర్కొంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి డిసెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. అలాగే తిరుమల, తిరుపతిలలో డిసెంబర్ నెల గదుల కోటాను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ దేవస్థానంస్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఆ ప్రకటనలో కోరింది. విజయవాడ విమానాశ్రయం నుండి విమాన సౌకర్యాన్ని వినియోగించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 4 నెలల్లో ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేటు వృద్ధి సాధిస్తోందని విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ది వినాయకుని ఆలయంలో ఈరోజు లోక కళ్యాణార్థం ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేద పండితులు శాంతి హోమాన్ని నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోళ్ల పరిశ్రమకు సహాయం అందజేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఆర్థిక మంత్రికి ఆమె వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఆక్వా తరువాత కోళ్ల పరిశ్రమే పెద్దదని, కోళ్ల మేత కోసం 2 లక్షల టన్నుల మొక్కజొన్నలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని, దీనిపై సుంకం రద్దు చేస్తే ఈ పరిశ్రమకు వెసులుబాటుగా ఉంటుందని ఆ వినతి పత్రం కోరారు. దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు రాష్ట్రానికి చెందిన కోళ్ల రైతుల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది. జాతీయ పోషకాహార మిషన్ అని కూడా పిలిచే ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 మార్చి 18వ తేదీన ప్రారంభించారు. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు ఈ నెల 30వ తేదీ వరకు పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రక్తహీనత పెరుగుదల, పర్యవేక్షణ, పోషకాహారం వంటి అంశాలతో పోషణ్ భీ పడాయి భీ అనే నినాదంతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా హితవు పలికారు. దేశంలో ఉల్లిపాయల ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. దేశ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం ప్రారంభమై 6 ఏళ్లు పూర్తయింది. ఈరోజు జాతీయ సేవా పథకం అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీన ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.